అందరికీ నమస్కారం. సిజేఏసి అధ్యక్షునిగా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఆయన ఆలయాల్లో ఉన్నటువంటి లౌడ్ స్పీకర్లను తీసేయాలి అని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ మీద, పొల్యూషన్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మనం అందరం చూసాం. అయితే అది చాలా మంచి విషయమే. కాకపోతే ప్రతి ఆలయంలో కూడా పైకి వినిపించే సౌండ్ కన్నా లోపల వాళ్ళు చేసుకునే పూజలకు, ఆరాధనలకు వాళ్ళు వినబడాలంటే మైక్ సౌండ్ ఇంపార్టెంట్. దాన్ని వాళ్ళ పరిధిలో పెట్టుకొని పాస్టర్లు కానివ్వండి, అటు పూజలు చేసే పూజారులు కానివ్వండి, గుళ్ళలో కానివ్వండి, మసీదుల్లో కానివ్వండి, వాళ్ళకి వినిపించినంత సౌండ్ పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల వారికి ఎవరికి ఇబ్బంది ఉండదు. అయితే పండగల్లో, ప్రతి పండగలో కూడా బయట అంటే వీధిలో ఆ కార్యక్రమాలు చేసుకోవటం అనేది తరాలుగా వస్తున్నటువంటి ఆచారం. మన క్రిస్మస్ పండుగ అయితేనో, మన వినాయక చవితి అయితేనో, దసరానైతేనో, మరి అలాగే ఏ పండగైనా, ఏ మతానికి సంబంధించిందైనా దాని ఫెస్టివల్గా మనం చూసినప్పుడు దే ఎంజాయ్, దే విల్ హ్యావ్ సమ్ సౌండ్ అవుట్ సైడ్. కాబట్టి దాన్ని చుట్టుపక్కల సమాజం ఆమోదిస్తుంది. కాబట్టి ఎవరు కూడా పరీక్షలు రాసుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి చెవులో సౌండ్ పెట్టడం, మరి ఇళ్ల మధ్య గుళ్ళు పెట్టి సౌండ్ ఊదర కొట్టడం, దీనికి కూడా మేము అంగీకరించాం. ఎందుకంటే ఈ భారతదేశంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, కానీ చంపే హక్కు ఎవరికీ లేదు. అయితే మత నిర్బంధం చేసే హక్కు మరి ఎవరికీ లేదు. ఇదిగో రఘురామరాజు, మీకు మాట చెప్తున్నాను సార్, మీకే ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే మీరు క్రైస్తవ మతాన్ని వదలాలి, అలాగే హిందూయిజం మరలా రావాలి, లేకపోతే బౌద్ధానికి రావాలి, లేకపోతే ఇక్కడికి రావాలి, అక్కడికి రావాలని మీరు చెప్పటం అనేది అనవసరమైన వ్యాఖ్య. కాబట్టి మీరు కొంచెం తగ్గించుకుని మీ పరిధేంటో మీరు తెలుసుకుని మాట్లాడటం అనేది చాలా మంచిది మీకు, అలాగే మాకు కూడా. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారో, రాజ్యాంగం ఏం చెప్తుందండి? స్టేట్కి అంటే ఆంధ్ర స్టేట్కి అని కాదు, మీరు చెప్పినట్టే ఇండియాకి రిలీజియన్ లేదు, భారతదేశానికి రిలీజియన్ లేదు, అంటే అధికారిక మతం లేదు. ఒకవేళ మేజర్ మతాలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అవలంబించేటటువంటి మతాలు ఉన్నాయి, మైనారిటీలుగా ఉన్నటువంటి మతాలు ఉన్నాయి, ఇంకా తక్కువ మందిగా ఉండేటటువంటి మతాలు కూడా ఉన్నాయి. కానీ ఏ మతాన్ని కూడా భారత రాజ్యాంగం అధికారికంగా ఈ దేశానికి ఈ మతం ఆధారంగా ఈ దేశం ఉంటుంది అని లేదు. కాబట్టి దయచేసి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మీరు ఒక మతాన్ని ప్రబోధించాలి, ఒక మతానికి మీరు అండగా ఉండాలి అనుకుంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసేసి మీరు క్రైస్తవులు అయిపోండి, లేకపోతే హిందువులుగా నుండి మీ మతాన్ని మీరు చెప్పండి. ఇంకా లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతి మతాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఎందుకంటే మీరు ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి మీ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అనేది నేరం. ఇవాళ మీరు చెప్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎవరు వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్తున్నారు. ఇదే మాట మేము కూడా చెప్పగలం. ఎవరు మనోభావాలని కూడా దెబ్బతీద్దామని ప్రయత్నం చేసిన హర్ట్ కేసు ఒకటి ఉంటే దానికి 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. రాజ్యాంగాన్ని బట్టి పట్టారు కదా సార్, అవపోషణం చేశారు కదా. ఎవరిని హర్ట్ చేయకూడదన్న విషయం ఎందుకు చదువుకోలేదు మరి మీరు? అంటే మీకు నచ్చిన పేరాలే మీరు చదువుకుంటారా? మొన్న అన్నారు కదా, మీకు నచ్చిన పేరాలో మాత్రమే కాదు,
ఆ ప్రతిని పూర్తిగా తీసుకోవాలన్నారు కదా, అదే విషయాన్ని మీకు కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక మతాన్ని మరి అణిచివేద్దామన్న ఆలోచన కలిగి ఉండడం చాలా తప్పు. అక్కడికి వెళ్తే మీకు ఎస్సీ ఎస్టీ కేసులు ఉండవు, అక్కడికి పొండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద మీరు తిరగబడండి అనే విధంగా మీరు ప్రజలను రెచ్చగొడుతున్నట్టుగా మాకు మీ భావం అర్థం అవుతుంది. కాబట్టి మీరు మీ పరిధి ఏంటో తెలుసుకుని చాలా చక్కగా హోందాగా ఉండండి సార్, హోందాగా ఉండండి. ఎందుకంటే ఇవన్నీ మతోన్మాదులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏయో స్టేట్మెంట్లు ఎత్తా ఉంటారు. మిమ్మల్ని వాళ్ళతో పాటు కూడా మిమ్మల్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత ఎంత హోందాగా ఉండేవారు సార్ మీరు. మీరు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తారో అనుకోలేదు. మీరు చాలా నీల్ కుమార్లు ఏదేదో అంటా ఉంటారు మీరు. ఆ నీల్ కుమార్లు ఎందుకని మీకు యాంటీగా తయారయ్యారు సార్? మీరు నన్ను తన్నారు, లోపల పెట్టి నా కాళ్ళను తన్నారు అని చెప్పి మీరు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ లో నిరూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఒకవేళ తన్నితే తన్నించుకున్నారు సార్ మీరు. అలాగని చెప్పి ఎవరినో తనుదామని ప్రయత్నం చేస్తే మళ్ళా ఇంకోసారి కానీ ఇంకో కుమారులు, మొన్నటిదాకా నీళ్ళు కుమారులు వచ్చారన్నారు, ఇవాళ ఎర్ర కుమారులు వస్తారేమో సార్. చూడండి మళ్ళీ తన్నడానికి కానీ మిమ్మల్ని. కాబట్టి తన్నించుకోవడం, నన్ను తన్నారని గోలు పెట్టడం కన్నా మన నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది కదా సార్. రాజుగారు ఏమండి, చాలా మంది అంటున్నారు రాజులు అంటే చాలా హోందాగా ఉంటారు, ఈయనకి రాజరకం ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే సెన్సేషన్ అవ్వడమే గొప్పతనం అనుకుంటున్నారు సార్. సెన్సేషన్ అవడంలో గొప్పతనం ఎలా ఉంటుందంటే సార్, ఒక మంచి పని చేసిన ఎన్టీ రామారావు గారి లాగా ఉండాలి సార్. ఒక మంచి పని చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిలా ఉండాలి సార్. ఒక మంచి పని చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిలా ఉండాలి సార్. ఒక మంచి పని చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి లాగా ఉండాలి సార్. పేరు తెచ్చుకున్నటువంటి అబ్దుల్ కలాం లాగా ఉండాలి సార్. అంతేగాని ఎవరిలాగో నేను ఉంటానన్నారు అనుకోండి సార్, వాళ్ళు పతనం అయిపోయారు సార్. చరిత్రలో కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి కానీ వాళ్ళని దుర్మార్గుల లిస్టులో చేరుస్తారు సార్. దయచేసి మీకు ఇంకా టైం ఉంది మీరు మారటానికి. ప్రభుత్వం మిమ్మల్ని పక్కన పెట్టేసే లోపే మీరే మీ టాపిక్లను పక్కన పెట్టుకుంటే మీకు చాలా మంచిది సార్. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు మాలలకు వ్యతిరేకం కాదు, చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు మాదిగలకు వ్యతిరేకం కాదు, చంద్రబాబు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాడు సార్. కాబట్టి మీరేదో ఆయన్ని పాడు చేద్దామని, ఆయన యొక్క ఇమేజ్ని పాడు చేద్దామని, టీడీపీ ఇమేజ్ని పాడు చేద్దామని మీరు కానీ ప్రయత్నం చేస్తే తప్పక మీరు తప్పు చేస్తున్నారన్న విషయాన్ని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇది భారతదేశం, ప్రభుత్వాలు ఏవి శాశ్వతంగా ఉండవు సార్. దయచేసి గమనించండి, 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మార్చే హక్కు మాకు వస్తుంది. మేమే సుప్రీం, ప్రజలు మేమే సుప్రీం సార్. ఒకవేళ ఈ 5 సంవత్సరాలు మీరు ఏదో అలా చేసి ఇలా చేశారనుకోండి సార్, దింపేసే అధికారం కూడా మాకు ఉంది సార్. కాబట్టి ఇది కూడా మీకు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఓటు వేసే ప్రతిసారి రఘురామకృష్ణ టీడీపీకి చేసినటువంటి అన్యాయం గుర్తొస్తే మాలలు కానీ మాదిగలు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వారు ఎవరో కూడా ఇవాళ మీరు హిందూ గుళ్ళల్లో కూడా సౌండ్ ఆపేయమంటున్నారు. హిందూ గుళ్ళల్లో కూడా సౌండ్ ఆపేయమని మీరు చెబుతున్నారు సార్. నేను క్రైస్తవుణ్ణి, ఏమండి మా గుళ్ళో ఆపమన్నారు అనుకోండి సార్, నాకు బాధ వస్తుంది సార్. అలాగే హిందూ గుళ్ళల్లో కూడా ఆపమంటే రఘురామకృష్ణ వింటున్నారా, వాళ్ళకి కూడా బాధ వస్తుంది. ఎవరైతే నీకు సీట్ ఇచ్చారో, ఎవరైతే నువ్వు గెలవడానికి కారణమయ్యారో ఆ రోజు వైసీపీకి నువ్వు పెట్టిన కన్నం ఎంతో పెద్దది. అందుకే నేను తీసుకెళ్లి తన్నారని చెప్పి నువ్వు ఇప్పటి వరకు కూడా కేసులు పెట్టావు. నువ్వు గవర్నమెంట్లో అధికారిగా ఉన్నా కూడా ఎవరైతే నువ్వు కుమార్ 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 అంటున్నావో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి నీది. కాబట్టి ఏమీ చేయలేనోడు ఏం చేస్తాడట, ఏం పల్లెనోడు ఏదో చేస్తాడంటారు కదా, అలా కూర్చొని ఏమండి మీరు స్పీకరు కూడా కాదు, డిప్యూటీ స్పీకరు, మీకు స్పీకడానికి ఇంకేమీ లేక ఈ స్పీకర్లు నిలుచుకొని స్పీకుతున్నారు తప్ప, ఏమండి మీరు స్పీకర్గా ఉండి చక్కగా హోందాగా నడుచుకుంటూ ఉంటే అంతా ఎంతో గౌరవంగా ఉంటుంది సార్. ఆకు వీళ్ళు చూడండి సార్, గోలు పెడుతున్నారు జనాల్లో, మీ పేరు కాదు సార్ ఎప్పుడు దిగిపోతారా అని. ఏమండి కాబట్టి ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవాలి సార్? ఉండి ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఈ టైం ఇంకా అయిపోలేదు, ఇంకా మీకు ఇంకో 2 సంవత్సరాలన్నర ఉంది ఎమ్మెల్యేగా మీరు ఉంటారు.
చక్కగా ఉంటారు. ఈ లోపల మీ పదవి అలాగా పీకేస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు, మాకు తెలుసు. చూడండి, వాళ్ళు రాసి పెట్టుకోండి సార్, మీ పదవి పీకేస్తారు, ఖచ్చితంగా మీకు పదవి పోద్ది. టీడీపీలో నుంచి మీకు ఇచ్చిన పదవి ఖచ్చితంగా పోద్ది. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని బయటికి గెంటేస్తుంది ఒక రోజున. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏ మతానికి వ్యతిరేకం కాదు. కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని సమానంగా చూస్తుంది. మీరు ఒక మతానికి కొమ్ము కాసి, ఒక వర్గానికి కొమ్ము కాసి, ప్రజల మధ్య లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చే పరిస్థితులు మీరు చేస్తున్నారు కనుక ఏదో రోజు న్యాయ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు మిమ్మల్ని బయటికి గెంటేక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు న్యాయంగా ఆలోచించే మనిషి. ఆయన ఏనాడు కూడా ఒక మతానికి ఒక కులానికి కొమ్ము కాయలేదు. ఈజ్ ఆల్ రౌండర్. ఆయన రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా విడిపోయిన రాష్ట్రాన్ని ఆయన తీసుకుని ఇదిగో ఈ రోజు ఈ పరిస్థితికి చంద్రబాబు మంచి అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీరు అంటున్నారు కదా దళితుల ఓట్లు మాకు అక్కర్లేదు అంటున్నారు కదా సార్. దళితుల ఓట్లు నీకు అక్కర్లేదేమో, గుర్తుపెట్టుకో. చంద్రబాబుని చెప్పాను, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే రఘురామరాజు చంద్రబాబు చేత దళితుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదు అని ఒక మాట చెప్పమని చూద్దాం. నీకేదో ప్రభుత్వంలో పవర్ ఉన్నట్టు ఫీల్ అయిపోతావేటయ్యా. డిప్యూటీ స్పీకర్ అంటే ఏ పార్టీకి సంబంధించినోడు కాదు నువ్వు. డిప్యూటీ స్పీకర్ అంటే ఒక జడ్జి పోస్ట్ లో ఉన్నవాడు నువ్వు. అంతే తప్ప నువ్వు ఏదో పార్టీకి, ఏ పార్టీకి, బి పార్టీకి చేస్తానో న్యాయం చేస్తానంటే కుదరదు. అర్థమైందా? నువ్వేం స్పీకర్ కూడా కాదు, డిప్యూటీ స్పీకర్. నేను పక్కన పెట్టి ఉంచారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. దళితుల ఓట్లు నాకు అక్కర్లేదు, క్రైస్తవుల ఓట్లు నాకు అక్కర్లేదు. ఈ రేపొద్దున అంటావు నువ్వు మా హిందువుల ఓట్లు కూడా నాకు అక్కర్లేదు అంటావు. ఎందుకంటే నీకు ఎవరు సీట్ ఇవ్వడు కదా నెక్స్ట్ ఎలక్షన్ లో. నీకు ఎవరో సీట్ ఎవరు, ఒకవేళ నీకు ఎవరైనా సీట్ ఇచ్చారనుకో ఆ పార్టీకి ఎవరు ఓటేయరు. కాబట్టి నువ్వు నెగ్గే పరిస్థితి ఏమీ కూడా ఇక లేదు. కాబట్టి ఏంటంటే ఏదో రకంగా నువ్వు చేసిన ఆర్థిక నేరాలను కప్పుకోవడానికి, నువ్వు చేసినటువంటి బ్యాంకు దోపిడీని కప్పుకోవడానికి, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలను కప్పుకోవడానికి, నీకు కావలసిన భూముల్ని ఆక్రమించడానికి ఈ పని చేస్తున్నావేమో అనేటటువంటి అనుమానం ప్రజలకు ఉంది, మాకు కూడా ఉంది. కాబట్టి నువ్వు ఏదో క్లారిటీ ఇస్తున్నాను, నేను ఇలా కూర్చుంటాను, అలా కూర్చుంటాను అని మెల్లిగా చెప్తాను నేను అంటే, నీ మాటలు విని మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దౌర్భాగ్యులు అంటాను నేను. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియక నేను నమ్ముతున్నారు. నువ్వు ఎలాంటి నువ్వు తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టే రకం కదా నువ్వు. క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని, క్రిస్టియన్ స్కూల్లో జ్ఞానం సంపాదించి క్రిస్టియన్స్ వ్యతిరేకంగా మాట్లాడతావు. వైసీపీలో టికెట్ తెచ్చుకుని వైసీపీలో నెగ్గి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడతావు. నేను కాక మొన్న టీడీపీలో లాస్ట్ టికెట్ నీదే అంటున్నావు, తెచ్చుకున్నావు. ఏదో రకంగా టీడీపీ పేరు చెప్పుకొని, చంద్రబాబు పేరు చెప్పుకొని నెగ్గావు. ఈవేళ మళ్ళా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నీ బుద్ధి ప్రజలందరికీ తెలుసు, నీ బుద్ధి ప్రభుత్వానికి తెలుసు. అందుకని నీ వెనకాల చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటం లేదు. ఇదే స్టేట్మెంట్, నువ్వు ఇస్తున్న స్టేట్మెంటే మరో లీడర్ నిమ్మని చెప్పు. చంద్రబాబు నాయుడు వారి వెనకాల ఉంటారు, వారికి అండగా నిలబడతాడు. కానీ నీ వెనకాల చంద్రబాబు లేకపోవడానికి గల కారణం ఏంటంటే నీ దుర్మార్గాన్ని ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని భరిస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు గెంటేస్తారు. అప్పుడు మీ పరిస్థితి ప్రజలు చాలా చక్కగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మీరు దళితులను తక్కువగా చేసావు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు లేదు క్రైస్తవులకి అంటున్నారు మీరు. ఏమంటే అలాగని మీకు చట్టం చెప్పిందా? చట్టం ఏమన్నా మీ చుట్టం అనుకుంటున్నారా? చట్టం అందరికీ సమానమే. రఘురామరాజు గుర్తుపెట్టుకో, నీకెంత చట్టమో నాకు అంతే చట్టం. ఒకవేళ నువ్వు స్పీకర్ అయి ఉండొచ్చు, డిప్యూటీ స్పీకర్ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నాకు కూడా హక్కు ఉంది, నాకు కూడా మాట్లాడే హక్కు ఉంది, నాకు ప్రోటోకాల్ ఉంది. కాబట్టి దయచేసి ఇదంతా గమనించాలని విజ్ఞులను కోరుతున్నాను. ఇసే చేసి జరిగిస్తున్నటువంటి సాధన యాత్ర కాకినాడ జిల్లా అంతా కూడా మేము తిరుగుతున్నాం. ప్రస్తుతానికి తుని పట్టణం, తుని మండలం పూర్తయింది. ఇప్పుడు కోటనందూర్, గిడజాం కోటనందూర్, రౌతులపూడి ఏరియాలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఏరియా ప్రజలు ఈ యాత్రకి మీ సానుకూల స్పందన బట్టి మీకు అందరికీ కూడా దయచేసి వందనాలు తెలియజేస్తున్నాం. రండి, మనం అందరం కలిసి ఒక ప్రజా ఉద్యమాన్ని, ప్రజాగలాన్ని ప్రభుత్వానికి వినిపిద్దాం. థ్యాంక్ యూ. సిజేఏసీ తరపున మీ అందరికీ వందనాలు.